సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావడం ఖాయం అనే నానుడిని మరోసారి నిరూపించిన వ్యక్తి నారా లోకేష్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, తర్వాత చంద్రబాబు నాయుడు, అదే బాటలో జగన్మోహన్ రెడ్డి. ఈ మూడు పర్యాయాలు కూడా అధికార మార్పిడి జరిగింది. పాదయాత్ర చేసిన వాళ్ళు అధికారంలోకి వచ్చినటువంటి సంకేతం స్పష్టంగా ఉంది. ఇదే తరహాలో 2 ఏళ్ల క్రిందట తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్ర తెలుగుదేశం పార్టీని ఈరోజు కూటమితో సహా అధికారంలోకి తీసుకొచ్చే దిశగా నడిపించింది. నారా లోకేష్ పాదయాత్ర పూర్తయి 2 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో నారా లోకేష్ సాధించినటువంటి పరిణితి, రాజకీయ అవగాహన, అలానే ఇప్పుడు మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి విధానం, వీటిపైన చర్చిద్దాం. మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. సుబ్రహ్మణ్యం గారు, పాదయాత్ర అంటే ఫస్ట్ నుంచి కూడా ఏపీ పాలిటిక్స్లో అదొక ట్రెండ్గా మారిపోయింది. ఆ ఇన్స్పిరేషన్తోనే బహుశా కేంద్ర స్థాయిలో అయితే రాహుల్ గాంధీ గారు చేశారు సుదీర్ఘమైన యాత్ర. బట్ అక్కడ రిజల్ట్ రాలేదు. బట్ ఆ గ్రాఫ్ మాత్రం పెరిగింది. అవును, ఏపీలో, కంబైన్డ్ ఏపీలో, అలానే ఇప్పుడున్న ఏపీలో పాదయాత్ర చేస్తే పదవి పక్క అనేది మాత్రం మరోసారి లోకేష్ గారు ప్రూవ్ చేసినట్టు. 2 ఏళ్ళు అయింది. ఈ పాదయాత్ర నేర్పిన పాఠాలు ఏంటి, ఆయన నడుస్తున్నటువంటి విధానంలో దాని ప్రభావం ఎలాంటిది? ఫస్ట్ ఇప్పుడు మీరు చూసినట్టు సార్, 2023 జనవరి 27వ తేదీ కుప్పంలో వరదరాజస్వామి పాదాల చెంత నుంచి ప్రారంభించిన ఈయన లోకేష్ గారు యువగళం పాదయాత్ర. సో అప్పుడు ఐడియా వచ్చి ఏంటంటే సార్, అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో యువతకి ఉద్యోగాలు లేకపోవడము, తర్వాత మహిళలు బయట పోవాలంటే భయపడి ఇబ్బంది పడడము, తర్వాత ఎలాంటి సహజ వనరుల్ని మొత్తం దోచేయడం, ఇలాంటి వాటన్నిటి మీద ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి అర్థం చేసుకోవడానికి లోకేష్ గారు స్టార్ట్ చేసినారు దీన్ని. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంచుమించు అది ఎన్ని రోజులు నడిచిందంటే ఇంచుమించు 226 రోజులు పాదయాత్ర చేయడం జరిగింది. ఇంచుమించు 232 మండలాలు, మున్సిపాలిటీలు టచ్ చేస్తూ ఇంచుమించు 2097 గ్రామాలని తాకుతూ జరిగినటువంటి పాదయాత్ర అది. ఇంచుమించు 3132 కిలోమీటర్ల మేర ఎక్కడ కుప్పం నుంచి వైజాగ్లో పూర్తయింది. వైజాగ్ జిల్లాలో పూర్తయింది. అది మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చినారనుకోండి. చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ తర్వాత ఒక ఇంచుమించు ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్, ఇంచుమించు ఒక 2 నెలల పాటు గ్యాప్ వచ్చింది సార్. అప్పుడు 2 నెలల పాటు వచ్చింది గ్యాప్. సో ఆయన స్టార్ట్ చేసినప్పుడు ఆడ కుప్పం జిల్లాలో మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా మనం చూసుకోవాలి. కనీసం ఆయన యాత్ర జరగనీయకుండా, తర్వాత ఆయన స్టూల్ మీద నిలబడితే నిలబడనీయకుండా మైకులు పెరుక్కోవడం, తర్వాత ఆయన బండిని రానీయకుండా పోవడం, తర్వాత ఆయన మీద కేసులు పెట్టడం, వీటన్నిటి చేసుకుంటూ వచ్చింది. అదే సమయంలో వచ్చేసి అంటే ఇప్పుడు మీరు చూసినారంటే ఒక 11 జిల్లాలు ఇంతకు ముందర సంయుక్త జిల్లాల్లో, ఉమ్మడి జిల్లాల్లో ఇంచుమించు 97 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేస్తూ జరిగింది ఈ యాత్ర. దాంట్లో ఇంచుమించు 90 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అభ్యర్థులు గెలవడం జరిగింది. సో దాన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ పాదయాత్ర క్రియేట్ చేసినటువంటి ప్రభంజనం యాక్చువల్లీ. సో అది కాకుండా అదే సమయంలో ఒక 108 నియోజకవర్గాలని కవర్ చేస్తూ 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. 3 స్థానాలకి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా టీడీపీ ప్రభుత్వం విజయ దుందుబిని మోగించింది. టీడీపీ పార్టీ అక్కడి నుంచి గెలుపు పరంపర మొదలైంది, స్టార్ట్ అయింది. విద్యావంతులకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ దగ్గర నుంచి. సో అది చదువుకున్న వాళ్ళు కాబట్టి అప్పుడు ఈ రకంగా లోకేష్ గారు, అప్పుడున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కూడా జనాల యొక్క ఆలోచన, వాళ్ళ ఆశలు ఏంటని అర్థం చేసుకునే దానికి ఈ పాదయాత్ర ఒక గొప్ప ఇదైందనమాట. ఇంకొకటి ఏంటంటే, ఈయన పాదయాత్ర చేసినప్పుడు శనివారాలు, ఆదివారాలు కూడా ఆయన రెస్ట్ తీసుకోవాలి. వర్షంలో కూడా ఎమ్మిగనూరులో వర్షం వస్తుంటే వర్షంలో కూడా ఆగల ఆయన. తర్వాత నంద్యాలకు వచ్చినప్పుడు అక్కడ జనాల దగ్గర ఏదో జరిగితే చెయ్యి కూడా దెబ్బ తగిలితే వైద్యుల నుంచి కొంచెం రెస్ట్ తీసుకోమంటే కూడా తీసుకోలేదు ఆయన. ఇంచుమించు 70 బహిరంగ సభలు పెట్టినాడు, 155 ముఖాముఖి సమావేశాలు చేసినాడు, 12 ప్రత్యేకమైన కార్యక్రమాలు చేసినాడు, 8 రచ్చబండ కార్యక్రమాలు చేసినాడు. ఈ మొత్తంలో ఆయన పాసేజ్ మొత్తంలో మొత్తం పాదయాత్రలో మొత్తం. సో ఈ విధంగా చేయడం ద్వారా ఎంతో మంది జనాలతో మమేకం అయినాడు. వాళ్ళ సమస్యలేంటి, వాళ్ళ ఆశలేంటి, వాళ్ళు అప్పుడు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలేంటి, వాటన్నిటిని తెలుసుకున్నాడు. తర్వాత కొన్ని హామీలు కూడా ఇచ్చినాడు ఆ సమయంలో.
కొన్ని హామీలు ఇచ్చి ఫస్ట్ బంగారుపాలెంలో డయాలసిస్ సెంటర్ పెట్టినాడు. ప్రభుత్వంలోకి వచ్చిన ఒక్క నెలలోనే అక్కడ డయాలసిస్ సెంటర్ పెడతామని చెప్పేసి కిడ్నీ వ్యాధులకు సంబంధించి అది పెట్టడం జరిగింది. తర్వాత ఈ నిరుద్యోగ భృతి గురించి వేద పండితులు అంటే ఇంత సుదీర్ఘ యాత్ర చేయడం ఒక ఎత్తు, సో అధికారంలోకి రావడం ఇంకొక ఎత్తు. అవును. బట్ ఓవరాల్గా పర్సానిఫికేషన్ నారా లోకేష్ బిఫోర్ పాదయాత్ర, ఆఫ్టర్ పాదయాత్ర ఏంటి మేజర్ సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆ వచ్చింది. ట్రాన్స్ఫర్మేషన్ అసలు ఏంటి? ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీరు చూసినారంటే ప్రజల మీద అక్కర సార్. అంతకు ముందర ఒక రాజకీయ నాయకుడు కొడుకుగా ఉండుంటాడు, అక్కడ జనాలతో మమేకం అవడం వల్ల గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అర్థం చేసుకోగలిగినాడు. వాళ్ళ మీద ఈయనకి అభిమానం కూడా పెరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి స్వతహాగా ఎట్టయితే అభిమానం ఉంటుందో ప్రజల మీద, అదే విధంగా ఈయనకు కూడా ప్రజల మీద అభిమానం అంచెలంచెలుగా ఎదిగింది. అప్పుడు దానికే నిదర్శనం వాళ్ళ పాలనలోకి వచ్చిన తర్వాత మీరు చూసినారంటే ఏ దుబాయ్లో ఎక్కడ ఇరుక్కున్నా, ఎక్కడ ఏదన్నా బస్సులు ఇబ్బంది అయినా, ఎవరన్నా హాస్పిటల్లో కష్టపడుతుండి వాళ్ళు వైద్యానికి సంబంధించిన డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క ఆపదకు సంబంధించి ఆపన్న హస్తుడిగా తయారైనడు ఈయన. ఇలా తయారవడానికి గల వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అప్పుడు పేదవాళ్ళని, ఈ రోడ్డు పక్కన చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వాళ్ళందరినీ కలవడం ద్వారా, వాళ్ళ జీవితాలు అర్థం చేసుకోవడం ద్వారా ఈయనకి ప్రజల మీద ఒక ప్రేమ అనేది తయారైంది. ఒక రాజకీయ నాయకుడికి ఎదగాలంటే కేవలం రాజకీయం కాదు సార్, ప్రజల పట్ల ప్రేమ అభిమానాలు కూడా ఉండాలి. ప్రజల పట్ల ప్రేమ అభిమానాలు ఉన్నప్పుడే ఎండనక వాననక ఏది చూడకుండా వాళ్ళ కోసం కష్టపడేటటువంటి ఒక మనస్తత్వం వస్తుంది. ఆ రకంగా వచ్చిందే లోకేష్ గారికి ఆ 226 రోజుల్లో ఒక రాజకీయ నాయకుడిగా ఒక సిగ్నిఫికెంట్ ట్రాన్స్ఫర్మేషన్ జరగడం మనం చూసినాం. యాక్చువల్గా తర్వాత ఆయన పరిణితి, రాజకీయాలకు సంబంధించి పరిణితి పెరిగింది, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ అభిమానాలు పెరిగినాయి, సమస్యలు అర్థం చేసుకోవడంలో ఆయన యొక్క అండర్స్టాండింగ్ డీప్గా ఇదయింది. సో ఆ రకంగా దానికి తగ్గట్టుగా ఆయన మాట్లాడే విధానం చాలా బాగా మారింది. ఇప్పుడు ఈవెన్ అది జరిగేటప్పుడు కూడా ఒకటి డేర్నెస్ కూడా చూడాలి. ఫస్ట్ టైం వాళ్ళ నాన్నని అరెస్ట్ చేసినప్పుడు ఆ పోలీసులతో ఆయన ఎదుర్కొన్నటువంటి సంభాషణ, అది కాకుండా ఆయనకు స్టూల్ కూడా లేకుండా ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ పోలీసులు ఇచ్చేస్తున్నప్పుడు వాళ్ళనే ఆయన ఎదిరించినటువంటి తత్వం, కార్యకర్తలకి ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఇవన్నీ చూసినారంటే ఒక యువకుడుగా ఎంతో ఫెరోషియస్గా ఉన్నప్పటికీ ఆ ఫెరోషియస్నెస్కి ఆయన అండర్స్టాండింగ్ తోడైంది, రాజకీయ పరిణితి తోడైంది, ప్రజల మీద ఉన్నటువంటి అక్కర తోడైంది, ఒక మనకున్నటువంటి సమస్యలు అర్థం చేసుకునేటటువంటి అండర్స్టాండింగ్ పెరిగింది. ఇవన్నీ పెరగడం వల్ల ఇప్పుడు ఆయన మంత్రి అయిన తర్వాత ఇవన్నీ పెరగడం, తర్వాత మంగళగిరిలో అక్కడ జనాలకి ఆయన సేవ చేసి ఇంచుమించు 93,000 మెజారిటీ ఓట్లు సాధించడం. ఇప్పటికి కూడా కొంతమంది ఆయన్ని కావాలని దూషిస్తారు, ఆయన హేళన చేస్తారు, కానీ రాజకీయంగా చూసినారంటే ఆయన చాలా నేర్చుకున్నాడు. యాక్చువల్గా మొదటిసారి డైరెక్ట్గా ఎలక్షన్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ తీసుకున్నప్పటికీ రెండోసారి ఎప్పుడు గెలవనటువంటి మంగళగిరిని తీసుకొని అక్కడ ఆయన జనాలకి సేవ చేసి ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి వెళ్ళి ప్రతి ఒక్క అంగటికి వెళ్ళి వాళ్ళ బాధలు అర్థం చేసుకోవడం, వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం, వాళ్ళకి దగ్గర అవ్వడం, దానికి తగ్గట్టు పాదయాత్ర ఎంతో హెల్ప్ అయింది ఆయనకి. పాదయాత్ర చేయడం అన్నది ఒక రాజకీయ నాయకుడిగా, ఒక మానవతావాదిగా ఆయన యొక్క అండర్స్టాండింగ్ చాలా పెరిగింది. ఆయన అక్కడ కూడా పెరిగింది. అంత ముందర మేబీ ఆయన వచ్చేసి స్టాండ్ ఫోన్లో చదివి రావడం, రిచ్ కిడ్ అవ్వడం, అప్పుడున్న అండర్స్టాండింగ్. ఆయన ఏం చేసినా అంతకు ముందర చంద్రబాబు నాయుడు గారు కొడుకనే చూసినారు, ఫ్యామిలీ అన్నట్టుగానే చూసినారు. ఒరిజినల్ గా వాట్ ఈజ్ నారా లోకేష్ అనేది అన్నది పాదయాత్ర తర్వాత రివీల్. పాదయాత్ర తర్వాత అంటే పాదయాత్ర చేసినప్పుడు ఆయన చేసుకున్నటువంటి అర్థం, అండర్స్టాండింగ్, ప్రత్యేకించి మంగళగిరిలో ఆయన గెలిచిన తర్వాత ఏమైందంటే ప్రజలు ప్రేమను చూరగొన్నాడు. లేకపోతే 3rd హైయెస్ట్ మెజారిటీ ఏపీ స్టేట్లో వచ్చిండేది కాదు. అంటే ఎప్పుడు గెలవనటువంటి ఒక నియోజకవర్గంలో, అది కాకుండా వైఎస్ఆర్సీపీ ఎన్నో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసినటువంటి ఒక నియోజకవర్గంలో అంతకు ముందర కూడా 5,000 ఓట్లు తేడాతోనే ఓడిపోయినాడు ఆయన. అంటే అప్పటికే ప్రజలు అంటే మెచ్చినారు ఆయన్ని. ఈ టైంలో 93,000 ఓట్లు మెజారిటీ, సాక్షాత్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కన్నా కూడా ఎక్కువ మెజారిటీ ఆయన అంటే ఎప్పుడు కుప్పంలో కాకుండా ఈయన ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని చూసినారంటే ఆయన నియోజకవర్గంలో పులివెందుల్లో ఆయనకి ఇంకా అక్కడ తిరుగు ఉండదు.
అంటే తిరుగు కదా, అది వాళ్ళు వేసిన బీజం కదా. వాళ్ళు వేసిన బీజం వాళ్ళ రాజ్యం అది. అయితే రాజశేఖర్ రెడ్డి లేదంటే వివేకానంద రెడ్డి లేదంటే ఒకసారి విజయమ్మ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి, విజయమ్మ గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినారు. అంటే అది ఒక ట్రెడిషనల్ గా సొంత ఊరు, 40 ఏళ్లుగా వాళ్ళదే వాళ్ళ రాజ్యం అది. పార్టీ ఏది అధికారంలో ఉన్నా వాళ్ళే అక్కడికి గెలిచేవాళ్ళు, ఎమ్మెల్యేగా ఉండేది వాళ్ళే. అలాంటి నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతకు ముందర వచ్చిన మెజారిటీ కన్నా 30,000 ఓట్లు తగ్గినాయి. ఇంచుమించు 90,000 ఓట్లు ఎంతో మెజారిటీ ఉంటే తర్వాత మళ్ళీ 60,000 ఓట్లు మెజారిటీ పడిపోయింది. అలాంటిది ఎప్పుడు టీడీపీ గెలవనటువంటి ఒక మంగళగిరి నియోజకవర్గంలో అందులో పప్పు అని చెప్పేసి ట్రోల్ చేయించబడ్డటువంటి లోకేష్ గారు, పప్పు కాదురా బాబు నేను పెద్ద నిప్పు అని చెప్పేసి ఆ మంగళగిరి నియోజకవర్గంలో కేవలం ఆయన సేవ చేయడం ద్వారా, ప్రజల సమస్యలు అర్థం చేసుకోవడం ద్వారా, వాళ్ళ మీద ఆయనకున్న అక్కర్ని అక్కడ చూపించడం ద్వారా 93,000 ఓట్లు మెజారిటీతో గెలిచినాడు అని అంటే ఇది అసలు సిసలైన విక్టరీగా చూడాలి. అదే అక్కడ చూసినారంటే, మీరు పులివెందులో చూసినారంటే అది వాళ్ళ కోట, అది వాళ్ళ భయం ఉంటుంది, వాళ్ళ భక్తి ఉంటుంది. అయినా కానీ ఇంతకు ముందరతో పోలిస్తే 30,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఇక్కడ 93,000 ఓట్లు ఎక్కువ మెజారిటీ వచ్చింది. అంటే దీన్ని బట్టి మీరు అనాలిసిస్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనస్ఫూర్తిగా ఎవరిని సపోర్ట్ చేసినారు, ఎవరిని ఎన్నుకున్నారన్నది ఈ ఒక్క పాయింట్లోనే మనకు అర్థమవుతుంది. ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే ఆయనలో వచ్చిన రాజకీయ పరిణితి, ప్రజల మీద ప్రేమ, ప్రజల మీద ఆయనకు వచ్చినటువంటి అక్కర, వీటన్నిటిని ప్రజలు గుర్తించినారు కాబట్టే ఆయనకు అంత మెజారిటీ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడు గెలవనటువంటి నియోజకవర్గంలో ఆయన్ని స్టార్గా కూర్చోబెట్టడం జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు కూడా జస్ట్ ఒక బాంబు పేల్చారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం. అవును, ఆయన ఏ పదవి అయినా 3 సార్లు కంటే, పార్టీలో ముఖ్యంగా పార్టీ పదవుల్లో 3 సార్లు కంటే కూడా ఎక్కువ సార్లు ఉండడం మంచిది కాదు, మిగతా నాయకత్వాన్ని ప్రోత్సహించాలి అని ఒక కొత్త మాట చెప్తున్నారు. ఇప్పుడు ఆయన ఇప్పటికే ప్రధాన కార్యదర్శిగా 3 టర్ములు కంప్లీట్ అవుతున్నట్టుంది. సో ఇంకొకరికి ఎవరికైనా అవకాశం ఇవ్వండి, నేను తప్పుకుంటాను అనేటువంటి మా పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా ఇది డిస్కషన్ రైజ్ చేస్తాను. ఇక రాబోయే రోజుల్లో కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలంటే పార్టీ పదవుల్లో 3 టర్ముల కంటే ఎక్కువ ఇవ్వకూడదు, ఒకే పదవిలో ఎక్కువ కాలం ఉండకూడదు అనేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అంటే ఇవేంటి ఈ పార్టీలో సంస్కరణ? అది మంచి ఆలోచన కన్నా చూడాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే టీడీపీ ప్రభుత్వం ఒక రాజకీయ ఫ్యాక్టరీగా చూడాలి మొదటి నుంచి. ఆ రాజకీయ ఫ్యాక్టరీగా అది ఎదగడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి ఆలోచన చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినారంటే తెలుగుదేశం పార్టీ మీరు ఆ విధంగా చూసినారంటే, ఇంతకు ముందర తెలంగాణకి సీఎం ఉన్నటువంటి కేసీఆర్ గారు అక్కడ నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకుడు, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు టీడీపీలోనే కెరీర్ స్టార్ట్ చేసి అక్కడ ఎదిగి వచ్చినటువంటి నాయకుడు. సో బేసిక్గా టీడీపీ డిఎన్ఏలోనే యువ నాయకత్వాన్ని, కొత్త నాయకుల్ని ప్రోత్సహించడం, తయారు చేయడం, అంటే నెపోటిజం కాకుండా ఈ విధంగా, అంటే ఒక టాప్ లీడర్షిప్లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కింద ఇదికి చూసినారంటే బీసీ నాయకుల్ని పెంచి పోషించినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంగా మనం చూడాలి, టీడీపీ పార్టీగా చూడాలి మనం. సో అదే ఆలోచనతో ఈ తరం నాయకుడైనటువంటి లోకేష్ గారు కూడా నడవడం అన్నది, అందులో ఆయన చదువుకొని వచ్చినాడు. ఖచ్చితంగా సంస్కరణలు చెప్తున్నాడు. 3 టర్ముల కంటే ఎక్కువ అవకాశం ఇవ్వద్దు, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం అంటున్నాడు. అవును, అది మంచి ఆలోచన. అంగీకరించే అవకాశం ఉంటుంది పార్టీలో. అంగీకరించాలి సార్, యాక్చువల్గా అంగీకరించాలా. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈయన ప్రామినెంట్ లీడర్ కాబట్టి ఇప్పుడు ఈయన ప్రపోజల్ పెట్టినారంటే ఆటోమేటిక్గా అది అప్రూవ్ అయిపోయినట్టే యాక్చువల్గా. అలా ఎందుకు చెయ్యాలి అని అంటే, లేటెస్ట్ నాయకులు వచ్చినారంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళు చూసేటటువంటి చూపు, వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. లేదంటే ఇప్పుడు అవుట్డేటెడ్ నాయకులు కంటిన్యూ అవుతూ ఉంటే, అంటే సీనియర్ అనో లేకపోతే ఒక కులానికి నాయకుడనో అలా ఇచ్చుకుంటూ పోవడం వల్ల అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడుతుంది. అలా కాకుండా ఒక యువతరానికి లేటెస్ట్గా వచ్చే నాయకులకు గాన వాళ్ళని గుర్తించి సమర్థం. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ఒకవేళ వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటికీ ఆయనలో సమర్థత ఉంది కాబట్టే ఈరోజు సెంట్రల్కి వెళ్ళి పౌర విమానయాన శాఖకు మంత్రిగా మన దేశం మొత్తం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అలయన్స్ పార్టీలు, వ్యతిరేక పార్టీలు కూడా ఆయన కొనియాడే పరిస్థితికి వచ్చినాయని అంటే ఈ టీడీపీ పార్టీ మొదటి నుంచి ఆయన్ని ప్రోత్సహించి అక్కడికి తీసుకుపోవడం వల్ల జరిగినటువంటి గొప్ప ఇది. ఈరోజు మోడీ గారే ఆయన్ని అభిమానించి ఆయనకి ఒక పెద్ద బాధ్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్.
సో ఈ విధంగా సమర్థవంతమైన నాయకులు వచ్చి ప్రజలకి దేశానికి సేవ చేయాలంటే ఇప్పుడు లోకేష్ గారు చేసేటటువంటి ఆలోచన ఒక మంచి ఆలోచనగానే ప్రతి ఒక్కరూ స్వాగతించాలి యాక్చువల్గా. రైట్. రాబోయే రోజుల్లో లోకేష్ గారి పాత్ర ఎలా ఉండొచ్చు? డిప్యూటీ సీఎం అని ఒక ప్రచారం జరిగింది. అవును, ఆయన అది కూడా క్లారిటీ ఇచ్చేసారు. అవును, ఇదంతా ఎవరి అజంప్షన్స్ వాళ్ళవి, నేను మంత్రిగానే ఉంటాను అని కూడా క్లారిటీ ఇచ్చారు. అవును. సో ఈ రాజకీయ పరిణితి, ఈ అనుభవం, ఇవన్నీ లోకేష్ గారిని ఏ విధంగా ముందుకు నడిపించారు సార్? ఇప్పుడు ప్రజలు మెచ్చిన వాడే నాయకుడు అవుతారు సార్, ఎవరినైనా సరే. సో ఫస్ట్ టెస్ట్గా మీరు చూసినారంటే మంగళగిరిలో ప్రజల మన్ననలు పొందినారు కాబట్టి అంత మెజారిటీతో ఆయన పాస్ అయినాడు. ఇక రాష్ట్ర ప్రజలు మొత్తం మన్ననలు చూరగొనాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి సేవ, ఆయన పోతున్నటువంటి విధానంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న మెజారిటీ జనాలు ఆయన్ని అభిమానిస్తారు, అభినందిస్తారు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తాడు, తప్పే ఉంది సార్. ఇప్పుడు 42 సంవత్సరాలు వయసు ఆయనకి, ఇంకా ఎంతో వయసు ఉంది. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత సీఎం అవనండి, ఇబ్బంది ఏముంది? ఈ లోపల చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో సేవ చేయనండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేయనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడప్పుడు ఒక మాట అంటుంటారు, నాకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలకు సేవ చేయాలని. బహుశా అదే ఆలోచనలో లోకేష్ గారు నడుస్తున్నారేమో. పదవి అన్నది ఏ రోజు వాళ్ళ పార్టీ సార్, పదవి అన్నది ఏ రోజు ఆయనకు వస్తుంది. ఆయనకు అనుకుంటే ఒక రోజు డెసిషన్. పదవి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు, ఇప్పుడు రేపు సీఎం అవ్వాలనుకుంటే 5 నిమిషాల పని ఆయనకి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎలాగో ఒప్పుకుంటారు, అయిపోతారు. సో కేవలం సీఎం అయిపోవాలన్నది పాయింట్ కాదు కదా. ప్రజలకి సేవ చేసుకుంటూ పోతే ప్రజలే ఒకరోజు ఆయన సీఎంగా కూర్చోబెడతారు. ఆ రోజు కోసం వెయిట్ చేయనివ్వండి, ఆ విధంగా రానివ్వండి, అది మంచిదే కదా సార్. సో లోకేష్ గారు ఆ విధంగా వెళ్తుండారు అనేసి మనం అనుకోవాలా? ఏదో మా నాన్న దీనికి హెడ్గా ఉన్నారు, లేదా మా పార్టీ కాబట్టి నేను సీఎం అయిపోవాలనే తొందరలో ఆయన ఉండాడని నేను అనుకోను సార్. ఆయన సీఎం కాకపోయినా కానీ సీఎంకు ఉన్నంత కెపాసిటీ ఆయనకు ఉంది సార్ ఆల్రెడీ. సో ఆయన ఆ సీఎం అని ఒకటి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డిప్యూటీ సీఎం అనేది కూడా ఆయన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు సేవ చేయాలనుకుంటే ఎవరు ఆపుతారు ఆయన చెప్పండి? ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఆయన ప్రజలకు ఏ అధికారం లేనప్పుడే చేశారు కదా పవన్ కళ్యాణ్ గారు. అవును, కౌలు రైతులకి 30 కోట్లు చేసినారు, ఎంతో చేసినారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాగానే ఆయన ఆలోచన కూడా రానియండి. వీళ్ళిద్దరూ రేపు రాష్ట్రానికి 2 కన్నులుగా తయారవనియండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ విరామం తీసుకున్నారంటే, రిటైర్ అయినారంటే పాలిటిక్స్ నుంచి, ఆ సమయానికి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి 2 కళ్ళులాగా ముందరకు పోనీయండి, 2 చేతుల్లాగా ముందరకు పోనీయండి. తప్పే ఉంది సార్. ఈయనకి మనసు ఉంది, ఆయనకి మనసు ఉంది, ఆయనకి చదువు ఉంది, ఈయనకి ప్రజల మీద అక్కర ఉంది. ఇలాంటి 2 నాయకులు, 2 నాయకులు గొప్పగా వచ్చినారంటే ఆ రోజుకి పవన్ కళ్యాణ్ గారికి సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీతో ఉన్న అనుబంధంతో అక్కడి నుంచి కూడా సపోర్ట్ తీసుకొచ్చే మార్గం ఉంటుంది. స్లోగా లోకేష్ గారు కూడా వాళ్ళకి దగ్గర అవుతారు. ఇద్దరు కలిసి రాష్ట్రానికి మేలు చేసే మార్గంలో పోవాలే కానీ ఈ కిందుండే కార్యకర్తలు మేము సీఎం అయిపోతాం, మీరు డిపి ఎంత. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా బహిరంగ లేఖ రాసినారు, కూటమి ప్రభుత్వానికి సంబంధించి లోపల ఏం జరుగుతుందో దయచేసి ఎవరు కామెంట్ చేయొద్దు, బహిరంగంగా పోయి సమావేశాలు పెట్టద్దు, దాని గురించి విశ్లేషణ చేయొద్దు, మనకు ప్రజలకు సేవ చేయాలి అన్నదే మన పాయింట్, దాని దిశగా పొండి అని చెప్పేసింది. ఈ భేషజాలు, పౌరుషాలు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకి మేల చేసే విధంగా పోతే గనక ప్రజలే రేపు ఎవరిని ఎక్కడ పెట్టాలో పెడతారు సార్. సో దాని గురించి వీళ్ళు తొందరపడాల్సిన అవసరం లేదు. ఎంత కష్టపడతారో అంత ఇది వస్తుంది. మాకు ఒక సామెత ఉండేది స్వర్ణముఖి నదిలో నాయుడుపేట దగ్గర. అప్పట్లో కాళహస్తి గుడి కట్టినప్పుడు అంతా ఉదయం నుంచి సాయంకాలం దాకా గుడికి కష్టపడి సాయంకాలం పోయి స్వర్ణముఖిలో జల్లెడెత్తి కానీ జల్లిస్తే ఎవరెవరి కష్టానికి తగ్గట్టు బంగారు దొరికేదంట. దేవుడు మాయది. ఉదయం నుంచి గుడి కట్టడానికి ఎంత కష్టపడతారో ఆ కష్టానికి తగ్గట్టు సాయంకాలం పోయి స్వర్ణముఖి నదిలో జల్లెడెత్తి నీళ్ళతో జల్లిస్తే వాళ్ళకి బంగారు దొరికేదంట. ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి అంత బంగారు దొరికేదంట. అదేవిధంగా పోటీపడి కష్టపడేవాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఇచ్చేది కాదు కదా, దేవుడు ఇచ్చేది. సో ఆ విధంగా వీళ్ళిద్దరు కష్టపడితే దేవుడు అనేటటువంటి ప్రజలు దేవుడితో లెక్క, వాళ్ళే ఇస్తారు. దేవుళ్ళు కదా, తెలుగుదేశం నినాదమే అది కదా, ఖచ్చితంగా కదా దేవుళ్ళు. ప్రజలే ఆ దేవుళ్ళని నిర్ణయించండి ఎవరిని ఎక్కడ పెడతారన్నది వీళ్ళు పడే కష్టాన్ని బట్టి. ఆ విధంగా కాలానికి వదిలేయాలి కానీ ఈ రోజు నేను డిప్యూటీ సీఎం, మెయిన్ సీఎం అన్నది అంత మెచ్యూరిటీ లేని డిస్కషన్కి ఒక నిదర్శనంగా చూడాలి మనం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు రాష్ట్రానికి 2 కళ్ళులాగా, 2 చెవులులాగా, 2 కళ్ళులాగా ఏం జరుగుతుందో చూస్తారు, మంచి చెడు. 2 చెవులులాగా ఏ దినాలో వింటారు ప్రజల నుంచి, 2 చేతుల్లాగా ఏం సహాయం చేయాలో చేస్తారు. వీళ్ళిద్దరూ 2 చేతులు, 2 కళ్ళు, 2 చెవులు సార్. ఆ విధంగా పోతేనే రాష్ట్రానికి మంచిది. ఆ విధంగా చూడాలి సార్ మనం. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది నారా లోకేష్ పాదయాత్ర 2 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం, అలానే ఈ పాదయాత్ర ఇచ్చినటువంటి అనుభవంలో ఒక ప్రజానాయకుడిని తయారు చేసింది. ఖచ్చితంగా ఆయన
రాజకీయ వ్యవహారాల్లో కానీ విధానపరమైనటువంటి అంశాల్లో కానీ పరిణితి సాధించారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. అలానే భవిష్యత్తులో ఒక బలమైన ప్రజానేతగా ఎదిగితే ప్రజలే లోకేష్ని సీఎం చేస్తారు, ఆయన సేవా మార్గంలో నడిస్తే ఖచ్చితంగా ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.